పొద్దులేమో నిలిసినాయి ఆపతీయ వారి కోసమే ఆపతి సోపాతి కోసమే ఓ నాగవ్వ సోపతి ఆపతి కోసమే ఓ నాగవ్వ. హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు కచ్చా. ఈరోజు మేము మంచిగా ఎగ్స్ ట్రే పట్టుకొని వచ్చినాం. ఫుల్ దావత్ ఉంటుంది కచ్చాలో. చూడురే, ఇది మీరు గోంగూర అంటారు కానీ మేము ఇది కుంటుకూర కోడిగుడ్ల కూర ఇయ్యాలా. గోంగూర ఆకుతోటి కోడిగుడ్ల కూర ఎత్తాం. ఎట్లా చూడురే, గోంగూర కాదే కుంటుకూర ఇది. అయితే కుంటుకూర అంటాం. చూసిరు కదా దోస్తులు, ఇలా గోంగూర కోడిగుడ్లు ఫ్రై పాండి. ఇలా కోడిగుడ్ల కూరలకైతే మంచిగా అన్నం చేసుకుంటాం. ఎప్పటిలాగే బోల్పడ అయితే కాదు, ఇలా దుమ్ము ఉంటుంది చూడు మొత్తం. ఇంకా అది పెట్టిస్తా అవ్వా. ఆ గోంగూర, ఆ ఉల్లిగడ్డలు ఒక ఉల్లిగడ్డ కూర, ఒక గోంగూర తెంపుర్రి. ఏ రీతిగా ఎనుకున్నాయి ఉల్లిగడ్డలు కోయ నువ్వు. సరే పడా మంచిగా పెట్టు. నాడు ఈ కుంటుకూర ఆకేసి పచ్చిమిరపకాయలు ఇవి నూనెలో గోలిచ్చి నూరుకుందివే. ఇప్పుడు గయండార్లో పడతారు కానీ నూరుకొని ఉడుకు అన్నం వేసుకుంటే ఎంత మంచిగా ఉండునే. నిజమే అత్తమ్మ, మాగా కూడా ఊక నూరు పెట్టేది, మంచిగా తినుకుంటుండేది, మంచిగా పుల్లగా భలే రుచి ఉండేది అత్తమ్మ. ఇప్పుడు ఎవరు చేసుకుంటలేరు ఎక్కువగా. ఇప్పుడేమో స్టైల్గా గోంగూర అంటే నా సొంత దానికి తెలియదు. కుంటుకూర అంటేనే తెలుసు. కుంటుకూర అంటే నాకు కూడా జర అటు ఇటే కానీ గోంగూర అంటేనే తెలుసు అత్తమ్మ. ఇప్పటోళ్ళు మాట్లాడి మమ్మలను పిచ్చోళ్ళ చేస్తుర్రే. ఇల్లునే ఎండిన మిరపకాయలు వేసుకొని మంచిగా గోలిచ్చుకొని తొక్కు నూరుకోవాలి, మస్తు ఉంటుంది కదా అత్తమ్మ. ఎండిన మిరపకాయల కన్నా ఇప్పుడు పచ్చి మిరపకాయలు మంచిగా నూనెలో గోలియాలి. మంచిగా ఇది గోలియాలి. జీలకర్ర ఎల్లిపాయలు వేసి నూరి ఉడకన్నంలో తింటే ఏ చికెన్ మటన్ పనిచేయదు. నిజమే అత్తమ్మ, మా అవ్వ అయితే ఎండిన మిరపకాయలు గోలిచ్చి మంచిగా తొక్కు నూరేది తినేది, కానీ పచ్చి మిరపకాయలు అలా చేయలే. ఓకే చూసిరు కదా దోస్తులు, మా అబ్బాయి అయితే గోంగూర కొట్టుతుంది, మా మరదలు అయితే మిరపకాయలు కొడుతుంది, ఉల్లిగడ్డలు కొడుతుంది, మనం అయితే కోడిగుడ్లు ఉడకబెడతాం. ఇప్పుడు మంట అయితే అయింది. బావా, ఇప్పుడు ఈ పొట్టు తీసిన తర్వాత కూర వండుకొని తినడేనా? ఇవి కోడిగుడ్లు ఏ గిట్లేం తింటావు? గోంగూర తింటలేదు మీరు? కుంటుకూర దాన్ని ఏం చేసుడు? కుంటుకూరను మంచిగా గోలియాలి, నూనెలో గోలిచ్చి మంచిగా పచ్చళ్ళకి వేయాలి. అన్ని మసాలా వేసి ఈ కోడిగుడ్లను నూనెలో గోలియాలి, గోలిచ్చి అల్లు వేయాలి. ఇట్లా తిన్నాక మేము వీటికి ఇట్లా చేసినాక ఇంటికాడ వేసుకోలే మనం. అంటే కూర వేసి డైరెక్ట్ ఆకులీని వేసుడు కావచ్చు అనుకున్నా. అది నూనెలో గోలపోతే పచ్చి వస్తుంది. కౌసు వస్తుంది, పచ్చి కాదు. ఆకు ఎట్లుంటుంది ఇది గోలని చెప్తే చెప్పన కడుపుకుందా అని చూస్తున్నావు కదా. ఆకలి అవుతుంది, ఎప్పుడు ఆకలేనివి నీకు. కౌసం చూసినాక కోడిగుడ్లు అయితే చికెన్ అయితే పానం ఊకుంటుందా? ఇట్లా తిను, ఉప్పు కారం వేసుకొని తిని అప్పుడే ఇంటికి పోతా. నీకు నచ్చితే అయిపోయానా? మాకు నచ్చద్దా ఏమో అయితే అలా చూపెడుతున్నావు గిట్ట వేసుకోవాలని. నేను 4 తీసినాను, ఒక్కటి తీస్తలేవు. అబ్బా ఎన్ని తీసినా నేను తీసుడు కాడ కూడా లొల్లి పెడతాను. చూడు బావ మీ అవ్వ తిండి ముట్టుకుంటా చేస్తున్నా చేయొద్దునా. అన్నం బాగా తక్కువ ఉన్నది. కొడుకులకు ఉంది, కొడుకులలో ఉంది కానీ ఉల్లిగడ్డలు కోలద్దా? ఎత్తుకకి మంటగా ఎత్తుతా, మంటకి ఒక్క పక్క మండుతుంది గోది. చూసి కదా మన గోంగూర అయితే మొత్తం వాటర్ పోసుకుని దగ్గరకు వచ్చింది. ఇప్పుడైతే కోడిగుడ్లు వేసుకుందాం అన్న. మనం వేసుకున్న కోడిగుడ్లు కరుణాకరు ఒక్కొక్క కోడిగుడ్డు తీసుకుంటే వెళ్ళగా అన్న.
చూసిరు కదా అవి మీరు అనుకుంటారు ఎర్రగా ఎందుకని అంటే కొంచెం కారపడి ఎర్ర కారపడి వాడుట్లా కొంచెం ఎర్రగా అయినాయి. ఇప్పుడు కొంచెం మంట ఎక్కువ పెట్టిననుకో మంచిగా దగ్గర సిక్క దిగుతుంది. ఆ తర్వాత తింటాం. మీకు చూపెడతాం చూడండి. చూసిరు కదా దోస్తులు, నేను ఎట్లా అండినో మీరు కూడా అట్లా అనుకోరు. ఇట్లనే ఉంటుంది మన ఊళ్ళో కూర అంటే ఎట్లుంటుందో, కోడిగుడ్ల కూర. ఏమారా మనలో చెప్పురా. దుమ్ముంది కూర, మంచిగా ఉంది, సూపర్ ఉందయ్యా. మనం అదే లేదా ఈ గోంగూర ఎందుకు వేసుకుంటారా? పుల్ల ఉండడానికి వేసుకుంటాం. అబ్బా అంత మంచిగా ఉందిరా. జరుగుందిరా. కూర చూస్తే ఎర్రగా కనబడుతుంది కానీ కారం బాగా ఏం లేదు, మంచిగా ఉంది. ఈ పొడ ఇట్లుంటుంది ఎర్రగా. ఎట్టుందిరా కూర? నూనెలో గొలుచుకున్న గుడ్డు, గోంగూరతోటి గుడ్డు జాడుని మీరు కూడా ఇట్టని చేసుకోవాలి. ఏమంటారు చెత్తగా? ఓకే. సోజిగా ఫ్రెండ్స్, మేము కూడా ఎట్లా అనుకున్నాం మీరు కూడా అలాగా అనుకోరి. మంచి ఫుడ్డు, మంచి ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మంచిగా హెల్త్కి. సరే చెప్పుర్రి. బాగా కూర మస్తు అండినవే. రోజు ఇట్లా చేస్తావు ఇంటికాడ? ఇగో మాకైతే కూర మస్తు అనిపిస్తుంది, మంచిగా ఉన్నది టేస్ట్. మా బావ అయితే కూరలు చేసి ఇట్లా నెంబర్ 1 మస్తు ఉన్నది. మీరు కూడా చేసుకోర్రి. ఇంటికాడ అందరిది బావా పిల్లని ఎందుకంట ఇంటికాడే అండి. ఇప్పుడు ఎట్లా అండి వచ్చింది? అత్తమ్మ మస్తు చేసిండు కదా బావ కూర. సూపర్ ఉంది కూర. మంచోడు బావ. మంచిగా కానీ కూర నాకు కొంత కూర కూరే మామ కొంచెం